మేడారం సమ్మక్క సారలమ్మల జాతర రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటికే 70 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని తెలిపారు మంత్రి సీతక్క. జాతర ముగిసేసరికి ఈ సంఖ్య 2 కోట్లకు చేరుతుందని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. కోట్లాదిగా తరలివచ్చే భక్తులు ఓపికతో ఉండి జాతరను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జాతరలో కీలక ఘట్టమైన పగిడిద్దరాజు ప్రయాణం మహబూబాబాద్ జిల్లా పూనుగొంట్ల నుంచి వైభవంగా ప్రారంభమైంది. పెనుక వంశీయులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య పగిడిద్దరాజు శోభయాత్ర మేడారం వైపు కదిలింది. ఈ వేడుకలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామస్తులు, దేవాదాయ శాఖ అధికారులు శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. రోజులలో మేము గుడి కొత్తగా మొదలుపెట్టిన నాటి నుంచి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరి నిన్నగాక మొన్న సండే రోజు దాదాపుగా 8 లక్షల మంది ప్రీ మేడారం ఎప్పుడూ రాలేదు. ప్రతి సండే లేదా ప్రతి బుధవారం, బేస్తవారం, శుక్రవారం, ఆదివారం ఈ 4 రోజులు లక్షలలోనే భక్తులు వస్తూ ఉన్నారు. ఇంత రావడానికి తల్లుల మీద పెరిగినటువంటి భక్తికి జాతరకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. జాతర పూనుగొండలో పగిడిద్దరాజు రాకతో ప్రారంభమవుతుంది. ఈరోజు పూనుగొండలో పగిడిద్దరాజును అంగరంగ వైభవంగా పెళ్లి కొడుకుగా ముస్తారఫ్ చేసి మేడారం తరలుతున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మేడం నమస్తే. మేడారం మహాజాతర ఉన్న జాతరకు పూనుగొండ నుంచి పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాఫ్ చేస్తున్నారు మేడం. కార్యక్రమం హాజరయ్యారు. ఈ విషయంపై ప్రజలకు ఏం చెప్తారు మేడం పగిడిద్దరాజు గురించి, మేడారం జాతర గురించి? రేపటి నుంచి ప్రారంభం అవుతున్నటువంటి మరి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈరోజు మన పగిడిద్దరాజు మన మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం గంగారం మండలం నుంచి పయనమై పెళ్లి కొడుకై మరి రేపు సాయంత్రం వరకు మరి మేడారం చేరుకొని సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కలిసి రేపు 6-7 గంటల మధ్య గద్దెనెక్కడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అందరూ భక్తితో బాధ్యతతో రండి. మంచి దర్శనం ఈ 4 రోజుల పున్నమి వెన్నెల్లో దేవుళ్ళందరూ కూడా వనం నుంచి జనంలోకి వస్తున్నారు. కాబట్టి ఈ వనంలో నుంచి కదిలించే క్రమంలో మేము పగిడిద్దరాజు దేవుణ్ణి మొక్కుకొని ఇక్కడి నుంచి మరి పెళ్లి కొడుకుగా చేసి ఇక్కడ నుంచి మా పూనుగండ్ల పెనుక వంశస్థులు, ఇక్కడ పూనుగండ్ల గ్రామస్తులు అందరూ కూడా దేవుని తీసుకొని పోతున్నారు. ఇక్కడికి నేను, ట్రస్ట్ బోర్డ్ చైర్మను, మా మార్కెట్ కమిటీ చైర్మను, మరి అదేవిధంగా ఈఓ, ఎండోమెంట్ ఈఓ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక మరి నాయకులు అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తానికి పూనుగొండలో పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాఫ్ చేసి మేడారం తరలిస్తున్న కార్యక్రమానికి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం అనేది ఒక జాతర కాదు, కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసం అని కూడా ఈ జాతరను చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుందని చెప్పి వనం నుండి జనంలోకి రేపటి నుండి జరిగే ఈ వన జాతరకు, మహాజాతరకు కోట్లాది మంది భక్తులు మేడారం రానున్నారు. ఇలా తొలిఘట్టమైనటువంటి పగిడిద్దరాజు రేపు గద్దెలకు చేరున్న కార్యక్రమం అయితే మాత్రం మొత్తం ఆధ్యాత్మిక శోభ అనేది పూనుగొండలో సంతరించుకొని చెప్పుకోవచ్చు. కీర్తనతో యశ్వంత్, బిగ్ టీవీ, పూనుగొండ, మహబూబాబాద్.